కనిపించే భౌతిక విషయాలు మనస్సు వెలుపల ఉంటాయి. అవి వాటి వలన కలిగే సంతృప్తి ఊహ ద్వారా మాత్రమే మనసులో ప్రవేశిస్తాయి. ఆనందము స్వాభావికముగానే ఆత్మలోని బ్రహ్మానంద చైతన్యం అవటము వల్ల మనసుకు అత్యంత సమీపముగా ఉంటుంది. మనసు అంతర్ముఖమైనప్పుడు ఆనందము దానిలోనే పుడుతుంది. నేను అంతా చెప్తుండే మళ్ళీ వాడు వచ్చిందన్నమాట. ఆనందో బ్రహ్మ. ఆనందం ఎప్పుడు రామశబ్దంతో నిర్వచిస్తారన్నమాట. ఆనందం అనేది ఆనందం అనేది రామశబ్దంతో నిర్వచిస్తారు అంటున్నా. రామశబ్దం ఆత్మారాముడు, తనలో తాను రమించువాడు అంటారు. విజయవాడ విజయ్ గారు ఫోన్ ఎత్తట్లా, సుకన్య బాబు ట్రై చేస్తాను. ఆత్మారాముడు అనేది రామ అనే శబ్దంతో నిర్వచనం చెప్తారనమాట. తనలో తాను రమించువాడు. అప్పుడు ఏమైంది, ఆనందం తనలోనే ఉందని గుర్తించినవాడు. అసలు మామూలుగానే మనకు విరమించుకోవటం తెలుసు. మనకు ఇష్టం లేని వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. మనకు ఇష్టం లేని వస్తువుని రానివ్వం. ఇదంతా తెలుసు మనకి. కాకపోతే ఇష్టమైన వాటిల్లో సుఖం ఉందని మాత్రం వాటిని యాక్సెప్ట్ చేస్తాం అన్నమాట. అయితే తన స్వరూపమే ఆనందం అనేది తెలియదు అనేది ఆవరణ అని చెప్తున్నారు కదా. మనకు రావటమే ఆ ముసుగేసుకొని వచ్చేసాము కిందకి, అంటే మరుపుతో వచ్చామని అర్థం. అక్కడ మన చిన్నప్పుడు చాలా విషయాలు మనకు గుర్తులేవు. బాల్యావస్థ మరుపుకి వెళ్ళిపోయింది, అంటే ఆవరించేసినాయి అన్నమాట. ఆవరణ కంపెనీ అలా మరుపు అనేది మనతో పాటు కూడా వచ్చింది. అదే మాయ అంటే. మరుపే మాయ, ఎరుకే జ్ఞానము. అందుకే ఆ మరుపు ఆవరించడం వల్ల మనకు అంతకు పూర్వపు జన్మలన్నీ కూడా గుర్తులేవు. అవన్నీ ఎలా గుర్తులేవో, బ్రహ్మం నుండి మనం వేరేయామనుకునే ఆవరణ తోచింది కూడా మనకు అక్కడి నుంచి వచ్చిన 84 లక్షల జన్మలు కూడా గుర్తులేవు. ఇవన్నీ మర్చిపోతూ వచ్చామన్నమాట. ఆ మరుపు వల్ల ఏం చేసింది, తనే ఆనందం అని తెలియదు కాబట్టి తన ఎదుట కనిపించిన ఆ జగత్తే నిజం అనుకుంటుంది అన్నమాట మనసు. అందులోనే సుఖం ఉందనుకుంటుంది. ఇప్పుడు అక్కడ తప్పు ఎవరిది, ఎవరి మీద వేద్దాం ఆ తప్పు? అసలు సృష్టిలోనే సహజంగా ఉంది. అసంగుడైన బ్రహ్మమందు అనాది మాయ లేనిదే. ఆ లేని మాయ మొదట్లోనే ఆ పరబ్రహ్మ దగ్గర ఆవరణతో ఉంది, ముసుగేసి ఉందన్నమాట. ముసుగేసి అంటే తన స్వరూపాన్ని తెలియనివ్వకుండా చేసి, తన స్వరూపాన్ని తెలియనివ్వకుండా చేసి అనే ముసుగు వల్ల ఏం తెలిసింది, ఏదైతే తెలియబడిందో అదే నేను అనిపించింది. మనకి శరీరం తెలియబడుతుంది కాబట్టి శరీరమే నేను అనిపించింది. శరీరము నేనుగా ఉన్నప్పుడు ఈ మనసుతో వచ్చింది. ఈ మనసుకి ఆనందం కావాలి అంటే ఏం కనిపించినాయి, ఇంద్రియాల ద్వారా బయట విషయాలు కనిపించినాయి. ఆ విషయాల్లో సుఖం ఉందని వెళ్తుందన్నమాట. మరి ఈ దోషం ఎవరి మీద వేద్దాం? భగవంతుడు నన్ను ఎందుకు పుట్టించాడు అంటారు అందరూ. మామూలుగా అందరూ ఏమంటారు, అసలు భగవంతుడిదే తప్పు, భగవంతుడే పుట్టించాడు అంటారు. అసలు నన్ను ఎందుకు పుట్టించారు, ఆయనకి ఏం పని, ఆయన పుట్టించడం వల్లే కదా నేను ఇలా చేస్తున్నాను, కాబట్టి నేను చేసిన తప్పులన్నీ భగవంతుడికే చెందుతాయి అన్నారనుకోండి. అది కరెక్టేనా? భగవంతుడు ఆ ఆవరణ శక్తితో తానే మానవోపాధి ద్వారా తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. తన మీద ఆవరించిన ఆ మాయను తొలగించుకోవాలంటే తానే బుద్ధి అనే వివేకంతో తొలగించుకోవాలి.
తొలగించుకోవాలంటే తానే ఆనంద స్వరూపం అని తెలియాలి. తానే ఆనంద స్వరూపం అని తెలియాలి అంటే బుద్ధిలో ఉన్న ఆ వివేకంతో ఆ విషయాల్లో సుఖం లేదు అని గుర్తించాలి. ఇప్పుడు చెప్పింది అదనమాట. ఏం చెప్పారు? మనసు ఏం చేస్తుంది? సుఖం కోసం బయటకు వెళ్తాం ఇంద్రియాల ద్వారా. అందులో సుఖం ఉంది అనుకుంటాను. అది ఎప్పుడైతే వాటిల్లో సుఖం ఆనందం లేదు అని విరమించుకుందో దానికి అప్పుడు ఏం తెలుస్తుంది? తనలోన ఉన్న ఆనందం తనకు తెలియదు. బ్రహ్మానంద చైతన్యం అవటం వల్ల మనసు అది అత్యంత సమీపంగా ఉంది. అది అంతర్ముఖమైనప్పుడు ఆనందం దానిలోనే పుడుతుంది అనేది స్వాభావికంగా. అంటే అసలు అది ఎప్పుడు ఉంది? అదే మన స్వభావం. ఆత్మానందమే మన స్వభావం అసలు. అంటే ఆత్మధర్మం ఏంటి? ఆనందమే తన స్వరూపం, జ్ఞానమే తన స్వరూపం. కానీ ఏం చేసింది? పరధర్మాన్ని ఆశ్రయించింది. పరధర్మం ఏంటి? శరీరం. తాను కాని దాన్ని తాను అనుకోవటమే పరధర్మం, అంతకంటే ఏం లేదు అక్కడ. తాను కాని దాన్ని తాను అనుకుని దానివల్ల వచ్చే సుఖమే సత్యం అనుకుంది అనమాట. పరధర్మాన్ని ఆశ్రయించి ఆ సుఖమే సత్యం అనుకుంది. అదే ఆవరణ. ఎప్పుడు తెలుస్తుంది తన స్వరూపమే ఆనందమని? అంటే స్వరూపమే ఆనందం అంటే స్వాభావికంగానే అక్కడ ఉంది, అక్కడ కొత్తగా వచ్చింది లేదు అని చెప్తున్నారు. వీటన్నిటినీ కాదని వెనక్కి విరమించుకుంటే విషయాలను ఇంద్రియాల్లోకి, ఇంద్రియాలను మనసులోకి, మనసును అంతర్ముఖం చేసి ఆత్మలోకి లయం చేస్తే అక్కడ ఆనందం గోచరించింది. ఇప్పుడు ఈ ఆనందం వచ్చిందా? అది సహజం, స్వాభావికం అన్నమాట. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఆనందం వచ్చింది కాదు, అది స్వభావ సిద్ధం. ఆత్మకున్న లక్షణాల్లో అది సహజంగానే ఉంది. సచ్చిత్ ఆనందంలో ఆనందం అనేది సహజ లక్షణం. సూర్యుడి ప్రకాశం ఎలా సహజమో అలా ఆనందం అనేది సహజం అన్నమాట. చదవండి. ఇప్పుడంటే మనకి ఇక్కడ ఒక అపోహ రాకూడదన్నమాట. నేను సాధన చేశాను, నాకు ఆత్మానందం వచ్చింది అనేది మన అపోహ. ఆత్మానందం రావటం కాదు, అక్కడ సహజంగానే ఉంది. అది మనస్వరూపమే. ఆత్మ ఆనందం ఆత్మ లక్షణమే. దానికి స్వభావంగానే సహజంగానే ఉంది. సహజంగా ఉండటం అంటే అది విడదీయరానిది అని అర్థం. అది విడదీయటానికి వీలు లేనిది, కలపటానికి వీలు లేనిది. అది ఎప్పుడు ఉన్నది కదా. అది ఇప్పుడు నాకు ఆనందం వచ్చింది అని ఆనందాన్ని తీసుకెళ్ళి ఆత్మకు కలపటానికి కుదరదు. ఆనందం పోయింది అని ఆనందాన్ని బయటికి తీసుకొచ్చి నాకు ఆనందం కనిపించట్లేదు అనటానికి కుదరదు. ఆనందానికి రావటం పోవటం లేదు. అది ఎప్పుడు ఆనంద స్వరూపమే. ఈ ఆనందమే మనసు మీద ప్రతిబింబించింది, మనసు ఇంద్రియాల మీద ప్రతిబింబించింది, ఇంద్రియాల విషయాల మీద ప్రతిబింబిస్తే ఇప్పుడు ఆనందం ఇంద్రియాల ద్వారా విషయాల్లో ఉందని ఈ ఆత్మ ఏమైంది? అనేక నేనులు అయిపోయింది. అనేక నేనులు అవ్వటం అంటే మామూలుగా మనం అఖండం, అవిభాజ్యం అనుకుంటాం ఆత్మను. మన దృష్టి అప్పుడు ఎలా వెళ్తుంది? అఖండం, అవిభాజ్యం అంటే ఆ ఉపాధిలో, ఈ ఉపాధిలో, సర్వోపాధుల్లో అఖండంగా ఆత్మ ఉంది అని మన దృష్టి అటు వెళ్తుంది. కానీ మనలోనే అఖండంగా ఆత్మ ఉంది. అఖండంగా ఉన్న ఆత్మ విభజించబడింది, ఖండాలైంది. అంటే ఆనందం అనేది తన స్వరూపమే అయినప్పటికీ మనసు ద్వారా ఇంద్రియాల్లోకి, విషయాల్లోకి వ్యాపించినప్పుడు తినే నేనుగా, తాగే నేనుగా, రుచి చూసే నేనుగా, స్పర్శ నెరిగే నేనుగా అనేక నేనులైంది. అంటే ఆనందం విభజించబడింది అని అర్థం. ఆత్మ యొక్క ఆనంద లక్షణం ఖండఖండాలు అయిపోయింది. ఎలా ఖండాలు అయిందంటే ఈ నేను వెళ్ళి అక్కడ నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం లేదు, తినటం ఇష్టం, తాగటం ఇష్టం అని రకరకాల విషయాలు ఉంటే వాటిలన్నింటినీ రుచులు, అనేక రుచులు ఉన్నాయి, అనేక దృశ్యాలు ఉన్నాయి, అనేక శబ్దాలు ఉన్నాయి, అనేకమైన వాసనలు ఉన్నాయి. వీటన్నీ అనేకంగా ఉంటే ఒకదాన్ని వదిలి ఒకటి, ఒకదాన్ని వదిలి ఒకటి వాటిల్లో తిరుగుతూ
తనను తను విభజించుకుందన్నమాట. ఇలా ఉంటే ఆనందం, అలా ఉంటే ఆనందం, ఇది తింటే ఆనందం, ఇది చూస్తే ఆనందం. ఆనందం ఏమైంది అప్పుడు? విభజించబడి ఖండఖండాలు అయిపోయిందన్నమాట. అఖండంగా విభాజ్యంగా ఉన్న ఆనందం తానే ఆనంద స్వరూపం అనేది మనసు ద్వారా విషయాల్లోకి వ్యాపించేసరికి అనేక నేనులు అయిపోయింది. ఆత్మలక్షణమైన ఆత్మ అనే నేను ఆనందమే తన స్వరూపం అనేది మరవటం వల్ల అన్ని నేనులు అయిపోతుంది అన్నమాట, విభజించబడిపోతుంది. అది నిజానికి అఖండం, అవిభాజ్యం. అది ఎప్పుడూ ఉన్నది. అది బయటకు వచ్చి తగ్గిపోలేదు, లోపలుండి పెరిగిపోలేదు. దానికి బాహ్య అభ్యంతరాలు లేవు. అయితే తెలియబడింది అన్నమాట. ఇప్పుడు అక్కడ ఏం తెలుసుకోవాలంటే ఇప్పటిదాకా లేని ఆనందం ఇప్పుడు వచ్చింది అంటే ఏంటంటే ఉన్నదే తెలియబడింది అన్నారు. కొత్తగా వచ్చింది కాదు, ఉన్నదే తెలియబడింది. ఆనందమే నా స్వరూపము. ఇవన్నీ తీసేస్తే వచ్చిందనమాట. అది దానికి నిర్వాణ షట్కంలో శేషించినది అంటారు. మిగిలినది ఏదైతే ఉందో అది శేషము. అంటే అన్నిటిని తీసుకుంటూ వెళ్ళిపోతే ఏం మిగిలింది చివరకు? మనకు భాగాహారాలు చేసినప్పుడు చివరికి వచ్చేసరికి 0 మిగిలింది అనుకోండి, శేషము 0 అంటారు. అంటే 0 అంటే ఏంటి? ప్రకృతి 0 అయిపోయింది అనమాట. అక్కడ 0 ప్రకృతి నుండి పుట్టినవన్నీ 24 తత్వాలే కదా. మనోబుద్ధి చిత్తాహంకారాలు, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, విషయేంద్రియ, ఇవన్నీ ప్రాణేంద్రియాలన్నీ, ఇవన్నీ అక్కడ 0 అయినాయి. ఇవన్నీ 0 అయినప్పుడు ఏదైతే ఉందో అదే ఆత్మ, అది మన స్వరూపం. అయితే ఆత్మ మిగిలింది అనకూడదు. అక్కడ శేషించినది అంటే ఇవన్నీ తీసేస్తే ఆత్మే మిగిలింది అనకూడదు. ఇవన్నీ తీసేస్తే స్వరూప దర్శనం అయింది అనాలి. అది మన స్వరూపం, సహజం. అది కొత్తగా వచ్చింది కాదు. ఇప్పుడు ఆవరణలన్నీ తొలగించామన్నమాట. ఇవన్నీ ఆవరణలన్నీ తొలగిస్తే అది తెలియబడింది. అంటే చాలా సూక్ష్మంగా ఇక్కడ అందరూ ఏమనుకుంటామంటే నేను సాధన చేశాను, నాకు ఈ అనుభవం వచ్చింది అంటాం, చేయటం వల్ల వచ్చింది అనుకుంటాం. కానీ సాధన అంతా కూడా ఇవన్నీ అడ్డు తొలగించుకోవటానికి చేశాం. కానీ మన స్వరూప జ్ఞానం పొందటం అనేది కాదనమాట. భాషలో అలా చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ తొలగగానే అది ప్రకాశిస్తుంది. అలా గుర్తించాలి. అప్పుడు ఇక్కడ నాకేమీ తెలియటం లేదు అంటారనమాట అందరూ. అందుకు చెప్తున్నారు. ఇవన్నీ నిరసించగా ఆనందమే తన స్వరూపం అనేది స్వరూపం దగ్గర తాను అది అయినప్పుడు లడ్డూని నేను తీపిదనాన్ని నేను ఎలా గుర్తిస్తుంది? లడ్డూకి తెలియదు కదా. కానీ లడ్డు అంతా తీపిదనం అయ్యింది. అలాగే మన ఆత్మే ఆనంద స్వరూపం అయినప్పుడు ఆత్మను ఎలా గుర్తిస్తుంది? అది అయ్యి ఉంటుంది అంతే. అక్కడ నాకేం తెలియటం లేదు అంటారు. నాకేమీ తెలియటం లేదు అనేదే అక్కడ అదొక ఆవరణ అన్నమాట. మళ్ళీ ఎందుకొరకు మనం ఏ లక్ష్యంతో ఈ జ్ఞానం తెలుసుకుంటున్నామో ఆ లక్ష్యం అక్కడ సిద్ధించిందని గుర్తించాలి కదా. ఇవన్నీ తొలగితే ఇది కదా నా స్వరూపం అని గుర్తించాలి. కానీ ఇవన్నీ తీసేస్తే నాకేం తోచటం లేదు, అయోమయమైపోయింది, ఇక్కడేంటో శూన్యంగా ఉంది అంటారు. సరిగ్గా మరి ఇవన్నీ ఎందుకు చేసాము అంటే స్వరూప జ్ఞానం కోసం. స్వరూప జ్ఞానం ఎందుకు అంటే ఆనందం ఇక్కడ లేదు, మనకు దుఃఖంగా అనిపిస్తుంది కాబట్టి. ముందేమనుకుంటాం? దుఃఖ నివృత్తి, ఈ మనసు అనే దాని నుండి నేను విడుదల కోరుకుంటున్నాను, మనసు దగ్గరే ఉందంతా అని తెలిసింది అనుకోండి. ఇప్పుడు మనసును తీసేసాం కానీ ఆత్మను ఎలా తీసేస్తాం? ఇది కాదు అని తీసేసిన వాడెక్కడ పోయాడు? వాడు ఉన్నాడు కదా. వాడెక్కడ పోయాడు? ఉండే జన్మలెత్తుతున్నాడు.
ఉండే శరీరాలను వదులుతున్నాడు, ఉండే మరలా జ్ఞానం స్వరూపం తెలుసుకుంటున్నాడు, ఉన్నది ఉన్నట్లుగా ఉంటున్నాడు, ఉన్నట్లుగా ఉంటున్నాడు అంతే. కానీ అక్కడ నాకేం తెలియట్లేదు, నేను ఎంత జ్ఞానం తెలుసుకున్నాను, అది చేశాను, ఇది చేశాను, ఆ సాధన చేశాను, అయినా నాకేం తెలియట్లేదు అంటున్నాడు. అక్కడ తెలియటానికి ఏముంది, సాపేక్షంగా చూసుకోవటమే. అంతకు పూర్వం మనసుతో ఉన్నప్పుడు ఎలా ఉన్నాం కొట్టబడి, ఇప్పుడు మనసును అధిగమించిన స్థితిలో మనకు మనంగా ఉంటే ఎలా ఉన్నామని గుర్తించటమే. అక్కడ తెలుసుకోవటం జరుగుతుంది కానీ కొత్తగా వచ్చింది కాదు, అది స్వాభావికం, అది మన స్వరూపం. ఇంకా అక్కడ వచ్చేది నాకు తెలవటం లేదు, నాకేంటో ఇంకా అయోమయంగా ఉంది అంటే, ఆ అయోమయంగా ఉండటం అంటే ఏంటంటే ఈ విషయ వ్యవహారంలో ఈ లంపటంలో బాగా తిరగటం అలవాటైపోయి సమయం అంతా ఖాళీ లేకుండా, నిమిషం కూడా ఖాళీ లేకుండా దాంట్లో పడిపోయి ఒకసారి ఆపి చూసేసరికి తోచట్లేదు అన్నమాట. ఈ కదలికలు అలవాటైపోయింది, ఎప్పుడు ఏదో ఒకటి చేయటం అలవాటైపోయింది, ఏదో ఒకటి ఆలోచించడం అలవాటైపోయింది. ఇవన్నీ కాదని ఈ జ్ఞానం గురించి ఆలోచిస్తున్నాడు, వీటి కోసం తిరుగుతున్నాడు, సత్సంగాలు అంటున్నాడు, ధ్యానం అంటున్నాడు, వీటి కోసం ఇది విషయం అయిపోయింది. అప్పుడు ఇది కూడా విషయం కాదు అని చెప్పి దీనిని కూడా వదిలినప్పుడు, నిరసించినప్పుడు అక్కడ ఉన్నది తన స్వరూపమే అని గుర్తించగలగాలి. మిగిలిన 9 మందిని లెక్క పెట్టి 10వ వాడు లేడు అనుకున్నట్టుగా అలా గుర్తించాలి, లెక్క పెడితే కదా 10వ వాడు అక్కడే ఉన్నాడు, ఎక్కడి నుంచి రాలేదంటే. అలా గుర్తించగలగటానికే ఆ తర్వాత ధ్యానము అనేది చెప్పారనమాట. ఈ విచారణ అయ్యాక ధ్యానం చెప్తారు, ముందే ధ్యానం చెప్పరు. అందుకని ఈ విచారణ అంతా చేశాక ఇప్పుడు ధ్యానం చేయాలి, అంటే అంతర్ముఖం చేయాలన్నమాట. వీటన్నిటిని అంతర్ముఖం చేయటం అంటే స్వామి యోగానంద గారు చెప్పినట్లు ఏం చెప్తారు, ఆసన సిద్ధి, ఒక చోట ఒక మంచి మనకెవరు కదిలించని అంటే డిస్టర్బ్ చేయని ప్లేస్ ఒకటి ఎన్నుకుని అక్కడ ఈ శరీరాన్ని స్వాధీనం చేసుకోవటం అంటే పద్మాసనం వేయటమే స్వాధీనం చేసుకోవటం, శరీరాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం, వేసుకొని ఇంద్రియాలన్నీ బహిర్ముఖంగా ఉన్న వాటన్నిటినీ తన వైపుకి మరల్చుకొని, అంటే ఇంకేమీ వినను చూడను అని కళ్ళు మూసుకుంటాడు. వినను అని ఆ చెవుల్ని వినను, ఇంకేం వినను అని ఆ శబ్దాలు వినిపిస్తున్నప్పటికీ వాటి మీద దృష్టి పెట్టాడు. స్పర్శ రసనేంద్రియం విరమించుకుంది, ఎలాగూ నేత్రేంద్రియాలు కళ్ళు మూసుకున్నాడు. ఇక శబ్దమే బయటకు ప్రతిదీ వినిపిస్తూ ఉంటుంది, స్పర్శ ఒకటి, కొంచెం పాకినా దోమ పాకినా కూడా తెలియబడుతుంది. అందుకని ఏం చెప్పారు, వెనకటి కాలంలో అయితే మనకులాగా ఇప్పుడు ఇలా డాబాలు ఇవన్నీ కాదు కాబట్టి శుభ్రంగా ఇల్లంతా నీట్గా అలుక్కుని శుభ్రం చేసుకుని పురుగులు అలాంటివి ఏమీ రాకుండా చూసుకొని అలా నీట్గా అట్టు పెట్టుకొని పరిశుభ్రంగా అట్టు పెట్టుకోమనేవారు అనమాట. ధ్యానంలో ఏమీ డిస్టర్బెన్స్ రాకుండా అలా చేసి అప్పుడు ఈ శాంభవి ముద్రలో అవి చెప్పారు. వీటన్నిటిని అంతర్ముఖం చేసుకున్నాక దృష్టి ఎక్కడ పెట్టమన్నారు, అప్పుడు ఇదే తారకం భ్రూమధ్యంలో పెట్టమన్నారు. భ్రూమధ్యంలో దృష్టి పెట్టి తదేక దృష్టితో అక్కడ చూస్తూ ఉంటే ఏమవుతుంది, అక్కడ వెలుగు దర్శనం అవుతుంది, స్పందన కలుగుతుంది అన్నమాట. అక్కడ ఈ స్పందన అంటే ముందు మనసు శాంతిస్తుంది, మనసు ఆగిపోయిన స్థితి తెలుస్తుంది. అక్కడ ఏముండదు, నిరామయం. అక్కడ ఎవరున్నారు, ఒంటరిగా తానే ఉన్నాడు ఆ ఖాళీలో, ఆ అనంత శూన్యంలో. కానీ తప్ప రెండోది లేదు, అక్కడ ఉండలేనంటాడనమాట. ఇప్పుడు దాకా ఈ విషయ వ్యవహారం అంతా అలవాటైపోయి అలా తనకు తానుగా ఉన్న స్థితిలో ఎక్కువసేపు ఉండలేను అనుకుంటాడు. అక్కడ స్వరూప జ్ఞానం చెప్తారు. అక్కడ అది నీవే,
ఆకాశాన్నే కదా జ్ఞాత ఆధారంగా చేసి దిగింది. సాంఖ్యాన్ని తీసుకుంటే శూన్యం ఆకాశం అంటే ఖాళీ. ఆ ఖాళీని ఆధారం చేసుకొచ్చాడు కాబట్టి ముందు ఎక్కడ చేరాడు? ఇవన్నీ అంతర్ముఖం చేస్తే ఖాళీలోకి చేరాడు, ఆకాశంలోకి చేరాడు. ఆకాశ దర్శనం అవుతుంది. అదే జ్ఞానమా అని అంటే అక్కడ స్వరూప జ్ఞానం కావాలి. ఇది నా సహజ స్థితి అనేది గుర్తించగలగాలి. అలా గుర్తించిన వాడు దానిని 3 అవస్థల్లోనూ సహజం చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ తిరిగి శరీర ధర్మంగా వ్యవహరించేటప్పుడు దృష్టిని భూమధ్య స్థానంలోనే అట్టిపెట్టి సహజ స్థితిని కోల్పోకుండా వ్యవహారం చేయాలి. కోల్పోకుండా వ్యవహారం చేయాలంటే అంతకు పూర్వం తెలుసుకున్న ఈ శరీర ధర్మం అంతా కూడా గుర్తించి, మనసు యొక్క వ్యవహారం అంతా గుర్తించి, మనసు వెళ్తుంది కానీ బయట సుఖం అనుకుంటుంది కానీ తనకు లేదనమాట. నేనుకు లేదు. నేనెప్పుడు సుఖస్వరూపుణ్ణి, నేనెప్పుడు ఆనంద స్వరూపుణ్ణి, నేనెప్పుడు జ్ఞాన స్వరూపుణ్ణి అనే దాని వల్ల బహిర్ముఖంగా వ్యవహారం చేసేటప్పుడు కూడా జాగ్రత్త అవస్థలో కూడా అట్టిపెట్టుకోవాలి. అలా అట్టిపెట్టుకున్న వాడికి ఇంకా తెలవకపోవటం ఏముంటుంది? కొత్తగా తెలియందేముంది? ఇవేమీ లేనప్పుడు అంత ఏదైతే ఉందో అదే తన స్వరూపం అని తెలిసింది. అంటే జ్ఞానము ద్వారా గుర్తించాడనమాట. తన స్వరూపాన్ని గుర్తించి మళ్ళీ తిరిగి బాహ్యాభ్యంతరాలు లేని అఖండము అవిభాజ్యమైన ఆత్మ తన స్వరూపం కాబట్టి కళ్ళు మూసుకుంటేనే ఆనందం, కళ్ళు తెరిస్తే ఆనందం పోయింది అనేది అది కూడా అజ్ఞానమే అన్నమాట. అప్పుడు బహిర్ముఖానికి రాగానే తెలివి మళ్ళీ ఆ ఎరుక అక్కడ కూడా ఈ ఆనంద స్థితిని తన స్వరూప స్థితిని అట్టి పెట్టుకుని ఈ వ్యవహారం అంతా చేస్తాడు. చేయలేకపోతున్నాడు అనుకోండి, ఇంకా వాసనలు వాటి మీద మనసు భ్రాంతి ఎక్కువగా ఉందని అర్థం. అలా ఉంటూ దానిని కూడా నెమ్మదిగా తన వైపు లాగేసుకుంటాడు అన్నమాట. అంటే దానికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాడు. తన సహజ స్థితిని చెడగొట్టుకోడు అన్నమాట. ఇందా చెప్పే కదా, మనకు విరమించుకోవడం తెలుసని. మనకి ఇష్టం లేని వాళ్ళు వస్తే వెంటనే ముడుచుకుంటాం. వాళ్ళ దరిదాపులు ఉండటానికి ఇష్టపడం. మనకు ఇష్టం లేని వస్తువులు వ్యక్తులు మన దగ్గరికి రానివ్వం అసలు. అంటే ఏంటి? వాళ్ళ చుట్టూ వాళ్ళు మన దగ్గరికి వస్తేనే మన ఆనందం పోయిందని మనకు అర్థమైపోతూ ఉంటుంది. వీళ్ళతో మనకెందుకు అని తప్పించి వెళ్ళిపోవటము, కాసేపు ఉన్నట్టుండి మళ్ళీ నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోవటం చేస్తాం. అంటే మనకు తెలుసు అలా విరమించుకోవటం. అలా ధ్యాన స్థితిలో ఎలా విరమించుకున్నాడో బయటకు వచ్చాక కూడా అలా అందరిలో ఉన్నప్పటికీ కూడా తన మనసును వాటిలో ప్రవేశపెట్టాడు అన్నమాట. మనసే కదా సుఖస్వరూపం, దుఃఖస్వరూపం. సుఖ దుఃఖాలన్నీ మనసులో ఉన్నాయి. తన స్వరూప స్థితిని చెడనకుండా పని చేసుకుంటాడు అన్నమాట. దాంతో కలవడం, ఎక్కడైతే అశాంతి ఉందో ఆ అశాంతితో కలవడం అన్నమాట. మనం ఏమనుకుంటాం? బయట అశాంతి అనుకుంటాం, కానీ మన మనసులో ఉన్న మనసు దగ్గరే కలవం, మనసులోకే దిగం, మనసులో ఉన్న అరిషడ్ వర్గాల్లోకి దిగం. జీవన్ముక్త గీతలో ఉంటుంది. తిరిగి ఎలా వ్యవహరించాలి అంటే సత్వగుణంతో వ్యవహరించాలి అని ఉంటుంది. అప్పుడు ఎప్పుడు ఆ 3 అవస్థల్లోనూ ఒకే తీరుగా ఉంటుందన్నమాట. తన స్థితి సహజ స్థితి చెడదనమాట. అక్కడ ఆత్మ సర్వవ్యాపకత్వం తెలుస్తుంది ఎరుకతో. అప్పుడు సచ్చిదానంద మహావాక్యానుభవాలు చెప్తారు. ఇప్పుడు సరిపోయిందా మన శాస్త్రానికి దీనికి? అది ఇలా ఉన్న వాళ్ళకే చెప్తారు మహావాక్యాలు, అందాక చెప్పరు. బాహ్యాభ్యంతరాలను ఏకత్వం చేసుకున్న వాళ్ళకే చెప్తారు. తన ఆనంద స్థితిని, తన ప్రశాంతతని కోల్పోడు అనమాట. అర్థమైపోయింది తన స్వరూపం ఆనందం అని. ఇంకెందుకు వెళ్తాడు అందులోకి? ఇంకా అందులోకి ఎందుకు వెళ్తాడు? ఇంకా అలా ఉండుటగా ఉంటాడు అంతే.
అప్పుడు ఆ ప్రజ్ఞాన బ్రహ్మ మహావాక్యం యొక్క అంతరార్థం తెలుస్తుంది. చదవండి. ఇంద్రియ సౌఖ్యాలను ఇచ్చే విషయాలు నశించినప్పుడు అవి ఇచ్చే సంతోషము వాటితో నశిస్తుంది. కానీ ఆత్మలో సహజముగా ఉన్న భగవంతుని నిత్య నూతన ఆనందం నాశనము లేనిది. అదే విధముగా మనస్సులో దాని వ్యక్తీకరణ కూడా నిలుపుకోవడం ఎలాగో తెలిసినప్పుడు అది నశించదు. ఇప్పుడు చెప్పింది ఆగండి. ఇప్పుడు చెప్పిందే చెప్పారు. అవును, అదే చెప్పారు. అదే అందుకే ఇప్పుడు ఏం చెప్పారు? అది నశింపదు, ఆనందం. ఇంకొకటి కూడా అదే, మానవుడు తనకు తానుగా మనస్సు దుఃఖమయం చేసుకున్నప్పుడే ఆనందం మరుగున పడుతుంది. ఇంతవరకు చెప్పారు. అంటే ఇప్పుడు ఆనందమే తన స్వరూపం అని గుర్తించిన వాడు మళ్ళీ ఏం చెప్పారు? మళ్ళీ మనసు దగ్గరికి దిగినా కూడా తన ఆనందాన్ని కోల్పోడు అని. నిలుపుకోవటం ఎట్లా, మనసులో దాని వ్యక్తీకరణ కూడా నిలుపుకోవటం ఎట్లాగో తెలిసినప్పుడు అసలు అది నశించదు. మనసులో ఆ ఆనందాన్ని నిలుపుకోవటం తెలియాలి ఆ వ్యక్తీకరణ. అంటే తిరిగి వ్యవహారం చేసేటప్పుడు తన స్వరూప స్థితిని పోగొట్టుకోకుండా గుర్తుంచుకోవడం అన్నమాట. ఆవరించిందిగా మరుపు. మళ్ళీ ఈ విషయాలు, వ్యవహారాలు, ఇంద్రియాలు, శరీర ధర్మం మళ్ళీ ఆవరించేస్తుంది అన్నమాట. ఇదే నేను అనిపిస్తూ ఉంటుంది. దాని వ్యవహారం అంతా కూడా మనసు దగ్గర నుంచి జరుగుతుందిగా. మన శరీర ధర్మమైన వ్యవహారానికి అంతటికి మూలం మనసే కదా. అందుకని ఇప్పుడు ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ పోయిందో అక్కడే దాన్ని పట్టుకోవాలన్నమాట. మనసు దగ్గరే మన స్వరూప జ్ఞానం విస్మృతి చెందుతోంది. విషయ వ్యవహారాల్లోకి, శరీర ధర్మంలోకి దిగిపోతుంది అంతఃకరణం. అందుకని ఎక్కడ అది మాలిన్యం అవుతుందో, దేనితో కలిస్తే ఈ ఆనందం పోతుందో అక్కడ ఆనందమే నా స్వరూపము అని ఆ మనసులో ఉన్న సుఖ దుఃఖ స్వభావాలకు అతీతంగా మనసులో కూడా ఆనంద ధర్మాన్ని కలిగించేయాలన్నమాట. ఇది నా స్వరూపం అని మనసు దగ్గర కూడా అలవాటు చేయాలి. ఎరుకతో ఉండాలి, మరుపు ఆవరించకూడదు. మరుపే కదా ప్రమాదం తెచ్చిపెట్టింది. ఇవన్నీ లేని స్థితి, తన స్వరూపం అదే సహజ స్థితి, స్వాభావికంగా అక్కడ తను అదయ్యే ఉన్నాను అని తెలిసినవాడు తిరిగి దానిని గుర్తుంచుకుంటూ వ్యవహారం చేయాలి. దీనికి ఆత్మారామంలో జానకి రామయ్య శాస్త్రి గారు ఒక ఉదాహరణ చెప్తారు. అలా గుర్తుంచుకోవటం ఎలా కుదురుతుంది అని అడుగుతారు ఎవరు. అలా ఎలా తెలుస్తుంది అని అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పారంటే, ఒక పేకాట పిచ్చివాడు సాయంత్రం 6 గంటలకు పేకాటకు వెళ్దాము అంటే లోపల ఉదయం లేచిన దగ్గర నుంచే సాయంత్రం ఎప్పుడవుతుందా అని గుర్తుంచుకునే పనులు చేస్తాడు. ఎప్పుడు సాయంత్రం అవుతుంది అని ఆ లోపల ఆ ఎడిక్షన్ అన్నమాట, దాని మీద ఉన్న అలవాటు మనసు దానిని నిరంతరాయంగా మాటిమాటికి అనుకోదు, అలా లోపల అది తోస్తూ ఉంటుందన్నమాట. అది ఉంచుకునే ఈ వ్యవహారం అంతా చేస్తాడు. ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు పేకాటకు వెళ్దామా అని లోపల అనిపిస్తూ ఉంటుంది. దాన్ని అట్టు పెట్టుకుని ఈ వ్యవహారం అంతా ఎలా చేశాడో, ఆనందమే నా స్వరూపము అని అది నిరంతరాయంగా గుర్తించుకుంటూ ఈ వ్యవహారం అంతా చేయాలి. దీన్ని మన స్వరూపానికి ఎలాంటి లోటు లేదనమాట. అది తీసివేయటానికి లేదు, కలపటానికి లేదు. తీసేసేది కలిపేది అంతా మనసు దగ్గరే. మనసు నేను అనుకుంటేనే, శరీరం నేను అనుకుంటేనే, ఈ జగత్తు సత్యం అనుకుంటేనే. అందుకే ఇక్కడ నిత్యానిత్య వివేకము, ఆ సాధన చతుష్టయ సంపత్తి అంతా కూడా ఇక్కడ ముందు పనిచేస్తుంది, తర్వాత కూడా పనిచేస్తుంది. అంతర్ముఖం అయ్యేటప్పుడు సాధన చతుష్టయ సంపత్తి కావాలి. తిరిగి ఆత్మ ఎప్పుడు అందులోనే ఉండిపోడుగా, దేహ ప్రారంభం ఉంటుంది కదా. ఆ దేహ ప్రారంభానుసారం మళ్ళీ తిరిగి ఇందులో వ్యవహారంలోకి దిగుతాడు కదా. ఆ దిగినప్పుడు కూడా ఈ సాధన చతుష్టయ సంపత్తినే పెట్టుకుంటాడు. అది ఎప్పుడు ఉంటుందన్నమాట, మరుపు కళ్ళకు.
నిప్పు పట్టుకుంటే కాలుతుందని తెలిసింది అనుకోండి, పట్టుకుంటారా? అష్టావక్ర గీతలో విషయములను విషము వలె త్యజించు అంటారు. అమ్మో అది విషయం, దానివల్ల నాకు నా ఆనందం పోతుంది, ఒకదాని తర్వాత ఒకటి అది అటు లాగుతూనే ఉంటుంది. అంతకు పూర్వం చెప్పారు, ఇదంతా తృష్ణ, ఎంత అనుభవించినా మళ్ళీ కొత్తది కోరుతూ ఉంటుంది. దాని సంగతి అర్థమైపోయింది. తెలిసాక ఇంకా దాంతో కలుస్తాడా? ఈ సాధన చతుష్టయ సంపన్నుడే అధికారి అంటారనమాట. అందుకని ఈ అధికారిత్వం ఉన్నవాడే తన సహజ స్థితి నుండి దిగడు, వ్యవహరిస్తున్నప్పటికీ కూడా వ్యవహారంతో కూడడు. అంటే దానిని విమర్శ చేయడు అని అర్థం. ఇది ఎలా ఎందుకు జరిగింది, అది అలా ఎందుకు జరిగింది, ఇలా చేయకుండా ఉండాల్సింది, అలా అనకుండా ఉండాల్సింది అనే దాంట్లోకి దిగడం. ఆ రికార్డు వేసి ఇంకప్పుడు తన సహజ స్థితి ఎక్కడ పోతుంది? మరి ఇంకా సహజ స్థితి ఎందుకు పోతుంది? నాకేమీ తెలియట్లేదని దుఃఖం ఎందుకు వస్తుంది? మూడవస్థల్లోనే అది నిలబెట్టుకోమని కదా సహజ స్థితిని. అది నిలబెట్టుకున్న వాళ్ళకు నిద్రలో సుఖం ఎలా ఉందో వ్యవహారంలో కూడా అలాగే ఉంటుంది. అంటే ఇవి ఉన్నాయి కదా మనకు షోడశ కళ్ళు 16. ఆ 16వదైన తురీయంలో ఉంటాడు, తురీయ స్థితిలో ఉంటాడు. ఆ తురీయం వస్తేనే అప్పుడు తురీయాతీతం తెలుస్తుంది. తురీయంలో ఉన్నవాడికే మహావాక్యాలు అనుభవం వస్తుంది. అక్కడ చెప్తే మహావాక్య అనుభవం వెంటనే వచ్చేస్తుంది, అశరీరైపోతాడు అంతే. ఇక పెద్ద స్వామి గారు చెప్పారు కదా, మహావాక్యాలు ఇవ్వగానే ఇంకా ఆయనకి మొత్తం సమష్టి వ్యవహారం అంతా ఆయనకు వచ్చి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఆయన ప్రతి దాంట్లోకి వెళ్ళిపోతుంది, అది ఖాళీగా ఉంది, వ్యాపించింది కదా. ఆ వ్యాపక ధర్మాన్ని అనుభవపూర్వకంగా పొందుతుంది, అన్నిట్లోనూ కలిసిపోతూ ఉంటుంది. దానికి అడ్డు అదుపు లేదు కదా. ఇక అంటే పరిమితత్వం పోయిందిగా. ఆ పరిమితత్వం పోగానే అది అనంతంగా, అఖండంగా, అవిభాజ్యంగా అంతా నేనైనా స్థితిలో ఉంటుందన్నమాట. అయమాత్మ బ్రహ్మది అప్పుడు చెప్పారు అక్కడ, అహం బ్రహ్మాస్మి అనుభవంలో ఉంటుంది. అప్పుడు అవతల వాళ్ళ సూక్ష్మ కారణాలన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. దాని నుండి విడుదల చేస్తానికే అడిగింది స్వామి గారు. అందువలన భౌతిక సాధనాల ద్వారాను, వాటి వలన ఉత్పన్నమైన కోరికల ద్వారాను సంతృప్తి కోరుకోకండి. మీలోని అపరిమిత, నాశరహిత, నిర్మలానందాన్ని అన్వేషించండి. అప్పుడు నిత్య సత్యము, నిత్య చైతన్యము, నిత్య నూతనానందము అయిన భగవంతుణ్ణి కనుక్కుంటారు. ఈ ఆనందం ప్రాపంచిక సౌఖ్యాల వలె అస్పష్టమైన మానసిక భావన కాదు, సచేతనమైన, తనంత తానుగా పుట్టి వ్యక్తమయ్యే పరమాత్మ లక్షణం. దానినే అన్వేషించి శాశ్వత సౌఖ్యాన్ని పొందాలి. శాశ్వత సౌఖ్యం అంటే మరలా దానిని పోగొట్టుకోవద్దు అని. ఒకసారి దాన్ని గుర్తించాక మరలా దానిని పోగొట్టుకోవద్దు అంటే మరలా ఆ ఆవరణలోకి ముసుగు పడనివ్వకుండా జాగ్రత్త పడాలన్నమాట. ఎక్కడికక్కడ కొన్నాళ్ళు అలా ఉండాలి. ఇప్పుడు ఇది ఎక్కడ అనుకుంటున్నారు? గుణాల మీద సాధన చేశాక, దైవేచ్ఛగా జీవించాక, ఇంకా శరీర ధర్మమైన వ్యవహారం అంతా కూడా ఈశ్వరేచ్ఛగా జరుగుతుందన్నప్పుడు అక్కడ ఇప్పుడు ఈ స్వరూప జ్ఞానాన్ని ప్రవేశపెట్టారన్నమాట, గుర్తింపజేశారు. మొత్తం శరీరం అంతా కూడా తన స్వాధీనం చేసుకుని, ఇంద్రియాలు స్వాధీనం చేసుకుంటే విషయాలను ఇంద్రియాలలో లయం చేసి, ఇంద్రియాలను మనసులో లయం చేసి, మనసును ఆత్మలో లయం చేశారు. అంతా ఒకటే. ఇకప్పుడు అది
అక్కడ లయం చేసినప్పుడు అక్కడ తన స్వరూపం తెలియబడింది అనమాట, ఆనందం. ఇదంతా కూడా త్రిపుర రహస్యంలో చక్కగా ఇస్తారు. త్రిపుర రహస్య జ్ఞానఖండ సారంలో ఉంటుంది. మనకేమో ముందే ఇదంతా శుద్ధం చేసుకుని అనుభవాన్ని గుర్తించమంటారు. యోగులు ఏం చేస్తారు, ఆ ధ్యాన స్థితిలో దానిని గుర్తించి శుద్ధం చేసుకోమంటారు వాళ్ళు. అక్కడ రాజయోగం చెప్తారు. మరి ఏదైనా ఒకటే అవుతుంది, ఏదైనా ఒకటే. తెలిసిన వాళ్ళకి అన్ని మార్గాలు ఒకటే. గృహస్థ ధర్మంగా ఉన్న వాళ్ళకేమో వ్యవహారం చెడిపోకూడదు కాబట్టి వ్యవహారంలోనే గుణాలను అధిగమించటం, వ్యవహారంలోనే ప్రశాంతతని అభ్యాసం చేసుకోవటం చెప్తారు. ఎలాగో దైవేచ్ఛగా ఉండమని, దైవాన్ని పెట్టుకుని ఆ దైవంతో మమేకం అవ్వాలి. అంతకుముందు చెప్పుకున్నాం కదా ఎలా శరణాగతి చెందాలి, అంత పూర్వం వచ్చేసింది. అలా ఏకత్వంలో నిరంతరం భగవంతుడినే, మనకిష్టమైన భగవంతుడినో గురువునో పెట్టుకోవాలి. అలా పెట్టుకుని ఆ గురువుతోనే సమర్పణ భావంతో ఉండాలి, శరణాగతి భావనతో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ శాంత స్థితి తెలుస్తుంది. ముందు శాంతం రావాలన్నమాట, మనోబుద్ధులు శాంతించాలి. ఆ తర్వాత ధ్యానం కానీ జ్ఞానం కానీ. ఇప్పుడు చెప్పింది ఇదంతా అయిపోయాక, పూర్తయిపోయాక ఇప్పుడు స్వరూపాన్ని దర్శింపజేస్తున్నారు. ఆనందమే నీ స్వరూపము. ఎప్పుడు తెలిసింది, వీటన్నిటిని లయం చేసినప్పుడు తెలిసింది. మళ్ళీ తిరిగి వ్యవహారంలో దిగినప్పుడు కూడా దాన్ని పోగొట్టుకోకుండా, దానిని మరుపు ఆవరించకుండా ఆ స్వరూప స్థితిని అట్టి పెట్టుకుని వ్యవహారం చేయమంటున్నారు. మరి నేను పడిపోయాను అంటే ఏంటి, అంతకు పూర్వం సాధన సరిగ్గా లేదని అర్థం. మళ్ళీ నిలబడలేకపోతున్నాను అంటే సాధన చతుష్టయ సంపత్తి సరిగ్గా చేయలేదన్నమాట. అప్పుడు సాగర స్వామి ఏం చెప్తారంటే, మళ్ళీ దిగు కిందకి, మొదటి నుంచి మొదలు పెట్టంటారు. మళ్ళీ మొదలు పెట్టమంటారు. మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెట్టావో అక్కడ దిగి అక్కడి నుంచి మరలా చేయమంటారు. స్థిరమయ్యేవారు. అది చదవ. మీరు ఈ నిత్య నూతన ఆనందాన్ని పొందినప్పుడు ఈ ప్రపంచాన్ని, మనుషులను తప్పుపడుతూ ద్వేషించే విపరీత స్వభావము ఉండదు. దానికి బదులు దేవుడి సృష్టిని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. ఈ నిత్య స్వభావమైన శాశ్వతానందం కాదు ఉల్లాసభరితమైన వైఖరితో భగవంతుడి అమర సంతానముగా ఆయన సృష్టిలోని మంచిని, సౌందర్యాన్ని మీరు ఆనందించగలిగి ఉంటారు. ప్రకృతితో ఏకత్వం వస్తుందన్నమాట. అప్పుడు అంతకుముందు ప్రకృతిని ద్వేషించారు. వాళ్ళు నచ్చలేదు, వీళ్ళు నచ్చలేదు, అది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు. ఇదంతా మనకు నచ్చక ఈ అంతర్ముఖం మొదలుపెట్టాం. సత్యదర్శనం అయితే ఏమవుతుంది, ఇంకా ఎవరిని విమర్శించాం, ఎవరిని తప్పుపట్టాం. ఎందుకని, అది మనోబుద్ధులకు ఏవల. అదంతా మనోబుద్ధులకు అవతల ఇదేమి లేదు. ఇంక మనసు దగ్గరికి దిగడు కదా, ఇక గుర్తించడు. అంతకుముందు వాళ్ళ వల్ల నా ఆనంద సుఖం పోయింది, వాళ్ళు నన్ను అది అన్నారు, వీళ్ళు నన్ను అది అన్నారు, నేను అనుకున్నది ఇది జరిగింది, ఇది వచ్చింది, ఇది పోయింది అనే నిరంతరం ఆ దృష్టిలో ఉంటాడు. రావటానికి కారణము, నిమిత్త కారణం మీద రాగము, ఏదైనా పోయిందంటే అది పోవటానికి నిమిత్త కారణం మీద ద్వేషము, ఇవన్నీ పెట్టుకుని అశాంతితో ఉంటాడు. ఇప్పుడు తన స్వరూపమే ఆనందం అని తెలిసాక ఆనందం ఎక్కడ కోల్పోయాడు, ఈ మనసు దగ్గరే పోయిందని తెలిసి ఇంకా మనసులోకి ఎందుకు దిగుతాడు, దిగడు కదా మనసు దగ్గరికి. మనసు దగ్గరికి దిగాడంటే మళ్ళీ వాళ్ళ మూలాన ఆనందం పోయింది, వీళ్ళ మూలాన వాళ్ళు నన్ను అన్నారు, వాళ్ళు నన్ను ఇది అన్నారు, ఇవే వస్తాయి. నేను అంత చేశాను, ఇంత చేశాను,
ముసలాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినాక జ్ఞానం లేకపోతే ఏమంటారు వాళ్ళు? ఒక సమయంలో నేను అంత సంపాదించాను, అంతా వాళ్ళకే అప్పచెప్పాను, అయినా నన్ను ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదు అంటారు. అసలు నేను పనికి రాకుండా పోయాను, ఎవరికి అవసరం లేకుండా పోయాను అని అప్పుడు వాళ్ళ మీద ద్వేషం పెట్టుకుంటారు సూక్ష్మంలో. ఏమని? నా సంపాదన అంతా వాళ్ళు తినేస్తున్నారు, నేను ఇంత శ్రమపడి సంపాదించిందంతా వాళ్ళు చక్కగా అనుభవిస్తున్నారు, నన్నేమో పట్టించుకోవట్లేదు అనే భావంతో ఉంటాడు. లేకపోతే నేను అలా పెంచాను, ఇలా పెంచాను, అంత గొప్పగా పెంచాను, అయినా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అంటాడు. ఇలా ఏదో ఒకటి ఆ మనసు దగ్గరే తిరుగుతూ ఉంటాడనమాట. మనసును దాటి తన స్వరూపాన్ని గుర్తిస్తే, ఓహో ఇది దాటగానే ఉన్నది నా స్వరూపమే అని గుర్తించిన వాడు మళ్ళీ దాంతో ఎందుకు కలుస్తాడు? ఆ మనసు గొణుగుడికి వినడు. అది ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది అనమాట, గొణుగుతూ ఉంటుంది. దాని గొణుగుడిని ఇక వినడు. నీకు వాళ్ళ వల్ల నష్టం వచ్చింది, నీకు వీళ్ళ వల్ల నష్టం వచ్చింది, అది వాళ్ళ వల్ల నీ సుఖమంతా పోయింది, ఇలాంటివి చెప్తూ ఉంటుంది అన్నమాట అది మనసు. ఇక దానిని అతను వినడు, ఆ మనసులోకి దిగడు అన్నమాట. అంతకు పూర్వం ఎలా ఉన్నాడు? నిందలన్నీ వేస్తున్నాడు వాళ్ళ మీద వీళ్ళ మీద, అది కారణం ఇది కారణం వేస్తున్నాడు. ఇప్పుడు అసలు కారణమే తన మనసే అని తెలుసుకున్నాడు. మనసు వల్లే సుఖదుఖాలు. అసలు మనసు స్వరూపమే శోకమోహాలు. దాని పని ఏంటి? ఏదో ఒకటి మోహిస్తుంది అన్నమాట. ప్రియం మోదం ప్రమోదం అనే లక్షణంతో తను ఏదైతే మోహించిందో అదే ఇష్ట వస్తువు తన దగ్గర ఉండాలి. దానికోసం దాన్ని పోనివ్వకుండా పట్టుకోవటానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తాను. అది తన స్వాధీనంలో లేకుండా జారిపోయే సమయం వచ్చినప్పుడు శోకం అన్నమాట. ఆ శోకానికి నిమిత్త కారణమైన వాళ్ళందరి మీద ద్వేషం. తనకు వచ్చిన ఈ దుఃఖం దేనికి కారణమో గుర్తిస్తే వాళ్ళ మీద ద్వేషం. ఇలా దిగిపోతుంది అన్నమాట కిందకి. ఇదంతా మనసు లక్షణం అని తెలిసిన వాడు నిత్యానిత్య వివేకం దగ్గర ఇదంతా అనిత్యం అని తెలిసిపోయింది కదా. అనిత్యం అని తెలిసిన వెంటనే దాని మీద వైరాగ్యం వచ్చింది కదా. అందుకే చెప్పేది సాధన చతుష్టయ సంపన్నుడే అధికారి. అది సరిగ్గా చేయలేదని అర్థం, నిలబడలేకపోతే మళ్ళీ మనసులో పడిపోతున్నాడు అన్నమాట. అదే గుర్తు. సరిగ్గా సాధన చేయలేదన్నమాట, సరిగ్గా నిర్ణయించుకోవాలి. అవకతవకలుగా చేశాడు, ఏదో కాసేపు పడిపోతా లెగుస్తా అంటూ చేశాడు. తీవ్ర వైరాగ్యం రావాలిగా అక్కడ. ఆ వైరాగ్యంతో కదా చేసేది. నేను గురువుగారు చెప్తే అలాగే చేశాను. ముందు బుద్ధి తెలివితో గురువుగారు చెప్తుంటే గబగబా పట్టుకుంటూ వెళ్ళిపోయా, అందుకుంటా, చెప్పినట్టు అందుకుంటూ వెళ్ళిపోయా. వెళ్ళి చివరికి వెళ్ళేసరికి గురువుగారండి ఇక నేనే మాయా అన్నా. ఈ నేననేదే మాయా అని చెప్పి ఆఖరికి బుద్ధికి అర్థమైపోయింది. నేనే మాయ అంటే ఏ నేను మాయా అన్నారు గురువుగారు. అప్పుడు ఏ నేను మాయా అంటే ఎక్కడికి వెళ్ళి నేను ఈ నేను మాయ అన్నాను? లేని అంటే మాయా అంటే లేనిది. ఏ స్థితిలో పెట్టి ఈ నేను మాయ ఇది లేనిది అని అన్నాను అంటే ఎన్ని నేనులు ఉన్నాయి అని చకచక దిగిపోయాయి కిందకు. మళ్ళీ ఇప్పుడు నేనుని ఏది నేను అనుకుంటున్నాను అని చూసుకున్నా. చూస్తే ఏమైంది? శరీరం నేనని చెప్తుంది. అది బుద్ధితో వెళ్ళిపోయింది కానీ అనుభవంలో లేదుగా. మళ్ళీ కిందకు దిగిపోయి శాంతం మళ్ళీ మొదలు పెట్టాలన్నమాట మనం. అంటే బుద్ధితో తెలుసుకున్న దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఆచరించాలంటే అక్కడ నిలబడలేకపోతున్నాం. అప్పుడు పూర్తిగా మనం ఎక్కడున్నామో అక్కడ దిగాలి. దిగి శరీరం నేననే అనిపిస్తోంది.
ఈ శరీరం నేను అని అనిపించగానే దాని వ్యవహారం అంతా దాంతో పాటే ఉంటుంది. అది తిందామా, తాగుదామా, వండుకుందామా, వాళ్ళని విమర్శిద్దామా, ఈ దీంట్లోనే ఉంటుంది అది ఎప్పుడు. ఇప్పుడు పోగొట్టుకోవాల్సిందేంటి? ఈ విమర్శ చేసే మనసు, నిర్ణయించే బుద్ధి, ఇంద్రియాల దగ్గర బలాబలాలు ఇవన్నీ చూసుకోవాలి కదా. మరి ఇప్పుడు చేయాల్సిన పని అదంతా చూసుకుంటాడు. ఎప్పుడు చూసుకుంటాడు? తీవ్ర మోక్షేచ్ఛతో ఉంటే చూసుకుంటాడు, తీవ్ర వైరాగ్యంతో ఉంటే చూసుకుంటాడు. చూడండి, సాధన చతుష్టయ సంపత్తి దగ్గరే నిలబడతాడు. అది సరిగ్గా రాకపోతే నిలబడలేరు. నిత్యానిత్య వివేకంలో ఇదంతా అనిత్యం అని తెలిసినప్పుడు, అనిత్యం అని అంత గాఢంగా నమ్ముతున్నామా? అంత గట్టి విచారణ చేశామా? చేసినప్పుడు అది నిజం కాదు కదా. లోపల నుంచి ఆ స్ఫురణ వచ్చేయాలిగా. అసలు ఇదంతా అబద్ధం అని తెలియగానే, ఇది కళ అని తెలియగానే కళ మిగులుతుంది, అక్కడ మెలకు వచ్చేస్తుందిగా. అలాగే మరి ఇదంతా అనిత్యం అని తెలియగానే ఇది అనిత్యం అనేది గుర్తుండాలిగా, రావాలిగా. ఇప్పుడు అనిత్యమైన దాంతో పోరాడం కదా, దాంతో మనకెందుకులే అనుకుంటాం, విరమించుకుంటాం. ఇలా సాధన చతుష్టయ సంపత్తి లేకపోతే ఆ ఆనంద స్థితిలో తనదైనట్టు తన స్వరూపంలో నిలబడలేడు, గుర్తించలేడు. శూన్యం అంటాడు. ఇవన్నీ అడ్డం ఉన్నాయి, బలవంతపు సాధన చేశాడు కదా, శూన్యం అంటాడు. తీవ్ర మోక్షేచ్చేది, తీవ్ర మోక్షేచ్ఛ ఉంటే సహజంగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎక్కడ భయం కదా, అక్కడ ఏ చిన్నది మిగులుతుందో అని భయం. మళ్ళీ మనసు ఏమైనా కొద్దిగా మిగులుతుందేమో, ఇదే కదా మళ్ళీ తిరిగి తీసుకొచ్చి పడేసేది అని భయం. ఉండదు, ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాడు మనసులో ఏం మిగిలిపోయినాయో. ఎవరు చెప్పవసరలా. గజేంద్రులాగా తనకు దాంతో పోరాడతాడు. పోరాడి ఏం చేస్తాడు? అది మనం గెలిస్తే గెలిచేది కాదు, ఇది లేనిది అని అలా ఉన్నట్టుగా కనిపిస్తుంది అని చెప్పి దాన్ని ఏం చేస్తాడు? ఇక కొంతవరకు దాన్ని శుద్ధి చేసుకుని ఆ మనసు వల్ల ఇతరులకు తనకు కూడా హానికారకం కానంతవరకు తన ఇంద్రియాలను మనసును శుద్ధ సత్వంలోకి మారుస్తాడు. అంతవరకు చేయగలడు. అంతవరకు చేశాక ఏం చేయాలి? ఇప్పుడు ఇక దీంతో నేను పోరాడలేనని గజేంద్రుడిలాగా అహంకారంతో సహా భగవంతుడికి అప్పచెప్పేయాలి, గురువుకి సమర్పణ చేసేయాలి. ఇక అది అలా కనిపిస్తుంది అంతే. దానివల్ల ఎవరికి ఏ హాని ఉండదు. కూరలు తీసిన పాము ఎలా ఉంటుందో అలా ఉంటారు. పాము బయట తిరుగుతోంది, కనిపిస్తుంది అందరికీ, కానీ ఎవరు భయపడట్లా. అంటే అది ఎవరికి హానికారకం కాదు. సాగర్ స్వామి చెప్తారు, ఎవరికి భయపడకూడదు, నువ్వు భయపెట్టకూడదు అంటారు. నువ్వు భయపడకూడదు, నువ్వు భయపెట్టకూడదు. ఇప్పుడు వస్తుంది అది అలా సహజ సత్వ స్థితిలో ఉన్నప్పుడు వస్తుంది. అన్నీ సాధన మొత్తం చెక్ చేసుకోవాలి. ఎవరెవరికైతే ఆ స్థితి ఇంకా తెలియట్లేదు అనుకున్నారో మళ్ళీ దిగండి కిందకి, సాధన చతుష్టయ సంపత్తిలో అన్నీ చెక్ చేసుకోండి. పూర్ణంగా నిత్యానిత్య వివేకం చేశామా? ఈ జగత్ అనిత్యమని నిర్ణయించుకున్నామా? అనిత్యమైన దాన్ని మనసు పట్టుకుందని అర్థమైతేనే కదా అప్పుడు వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటి? రాగం లేకపోవటం, విరమించుకుంటుంది, అందులో ఏముందలే. మళ్ళీ దిగి చూసుకోవాలన్నమాట. నిలబడలేకపోతున్నానంటే ప్రతి దాంట్లోని కలిసిపోతున్నాం, మళ్ళీ మనసు వెళ్ళిపోతాం, దాంతోపాటు నేను కూడా వెళ్ళిపోతాను. అది వణికిస్తుంటే నేను కూడా వణుకుతాను. అసలు ఆనందమే మన స్వరూపం కదా, ఎవరు దిగమన్నారా మనసులోకి? అంతేకాకుండా ఎప్పుడైతే వాటిని పూర్ణ వైరాగ్యంతో మనము దాన్ని వదిలించేసి ఆ గురువుకి సమర్పణ అయిపోతాం, అప్పుడు ఈ విషయాలు కూడా మిమ్మల్ని మనసు కూడా మిమ్మల్ని బాధిస్తుంది.
ఏముండదు, సహజంగా ఉంటుంది ఆత్మ. ఎందుకంటే ఆత్మ నుంచి వచ్చింది, అది ఆత్మ లాంటిదే. శాస్త్రం ఏం చెప్తుందో చూడండి, శుద్ధ సత్వ మాయలో ప్రతిబింబించిన ఈశ్వరుడు అని చెప్తుంది. అంటే ఏంటి, మాయ కూడా శుద్ధంగానే ఉంది, మాయలో కూడా మాలిన్యం లేదు, దాంట్లో కూడా ఏ దోషము లేదు. మాలిన్యం ఎప్పుడైంది, అవిద్య కలిసినప్పుడు, అంటే ఆవరణ. తన ఆనంద స్వరూపాన్ని మరిచి ఆనందం విషయాల్లో ఉంది అని ఈ శరీరం ద్వారా వాటిలోకి కోరుకుంటూ తిరుగుతున్నప్పుడు, అప్పుడు ఆ వ్యవహారంలో మునిగిపోయాడు. అది పొందేదాకా నిరంతర శ్రమ చేస్తాడనమాట. క్రియాశక్తిని అంతా దానికి వినియోగిస్తాడు. ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు మూడింటిని దానికి వినియోగిస్తాడు. ఆ కర్మేంద్రియాలతో కర్మలన్నీ చేసుకుంటూ ఉంటాడు. అది అయిపోయిందని ఆగుతాడా, ఇంకోటి వస్తుంది. ఇంకా అది నిరంతరాయంగా ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది, దాంట్లోనే తిరుగుతాడు. దానికి నిమిత్తమైన కారణాలన్నీ గుర్తుపెట్టుకుంటాడు. వార్ధక్యం వచ్చేసరికి ఆ చిట్ట అంతా కూడా విప్పుతాడు అనమాట. ఇక రీలేస్తూ ఉంటాడు. ఇక వచ్చిన వాళ్ళందరికీ చెప్తూ ఉంటారు, నేను అప్పుడు అలా చేశాను, ఇప్పుడు ఇట్లా చేశాను, అదే చెప్పుకుంటూ ఉంటారు, రికార్డ్ చేస్తూ ఉంటారు. ముసలి వాళ్ళందరినీ చూడండి, చెప్పిందే చెప్తూ ఉంటారు. పెద్ద స్వామి గారు కూడా ఒకసారి ఇప్పుడు మామగారు అన్నారు, ఎందుకు అట్ట గొడుగుతావంటే, ఇప్పుడేమైంది ఇంక ముందు ఉంటుంది చూడు అన్నారు. అంటే ఏంటి, లేనెరుకగా ఉన్నటువంటి దాన్ని అలా చూస్తారనమాట. దాంట్లో ఏదైనా గంతులు వేస్తుంది అనుకోండి, ఇంకా ఎక్కువ వేయించి చూస్తారు ఒక్కొక్కసారి. ఆ లేనెరుకతో ఉన్నవాళ్ళు దాన్ని ఏమి ఆపరు. అయితే ముందే ఇలా సాధన చతుష్టయ సంపత్తితో ఇతరులకు కానీ తనకు కానీ హానికారకం కాకుండా దాన్ని శుద్ధి చేసేశారు కదా, అది ఎవరిని ఇబ్బంది పెట్టదు. కానీ దాని ప్రారంధ కర్మలో సృష్టి ధర్మం దాంట్లోకి వచ్చిన ఆ వికారాలన్నింటినీ చూస్తారు. ఇప్పుడన్నా వికారాలు దాంట్లో వస్తే దానిని ఆపాలనుకోరు, అణగదొక్కాలనుకోరు అనమాట, రాణిస్తారు. అందుకని తెలియరు విదేహముక్తులు, మనలాగానే ఉన్నారుగా అనుకుంటారు. చదవండి. తన స్వాధీనం అయిపోయినాయి అనమాట అన్నీ. అప్పుడు అయిపోయినాయి, అది లేనిది అనేది ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడ దిగాం అంటే, మనం అక్కడి నుంచి కిందకి పడ్డాము అంటే ఇంకా అది అవ్వలేదని అర్థం అన్నమాట. ఆత్మ ఆనంద లక్షణం అనేది దాని దగ్గరికి వెళ్ళి నిలబెట్టి, ఇప్పుడు మనసులోకి ఇంకా అక్కడ దిగకూడదు అని చెప్తున్నారు. ఒక్కొక్క దాన్ని వదిలిస్తున్నారు. తమలోని సర్వోత్కృష్ట అంతర్గత భగవదానందాన్ని తెలుసుకోలేక భౌతిక విషయాలతో సంతోషించేవారు ప్రాపంచిక భావనలోనే ఉంటారు. సర్వాభీష్ట ప్రదాయక నిత్య నూతన ఆనందమైన దేవుని అమర ప్రతిరూపముగా మీరు జన్మించినప్పుడు అసంతృప్తితో ఒక కోరిక తీరిన తర్వాత మరో కోరిక వెంట మత్యునిలా పరిగెత్తడం అవమానకరం. ఇంక తెలిసి అంటే ఇదంతా కూడా అందరూ ఈయన అక్కడ అవమానం అని చక్కగా సాఫ్ట్గా చెప్పారు. శంకరాచార్యులు అయితే ద్విపాద పశువు అని తిట్టారు అక్కడ. పెద్ద స్వామి గారు అంటారు తెలిసిన మూర్ఖుడు అంటారు. చూడండి, జీవించి ఉన్న మరణించే వాళ్ళ కింద లెక్క అనమాట. అది నిత్య జీవనం కదా. జీవించి ఉన్న మర్త్యుడు అంటే సాగర స్వామి ఏం చెప్తారు, శవాన్ని మోసుకు తిరుగుతున్నాడు అంటారు. నూతన ఆనందమైన దేవుని అమర ప్రతిరూపం కదా. అమర ప్రతిరూపం అసంతృప్తితో ఒక స్థితి తీరిన తర్వాత మరొక కోరిక. దాని అవతల ఇంకోటి చెప్పారు చూడండి, ఇంకా పైకి చదవండి, ఒక వాక్యం చెప్తారు. సర్వోత్కృష్ట అంతర్గత భగవద్ ఆనందాన్ని తెలుసుకోలేక భౌతిక విషయాలతో సంతోషించేవారు ప్రాపంచిక భావనలో ఉంటూ సర్వాభీష్ట ఇక్కడ ఆగండి. సర్వాభీష్ట ప్రదాయం
ఆ స్థితిలో ఉన్నవారు సంకల్ప మాత్రంతో ఏదైనా చేయగలరు. వాళ్ళకి అసలు లోపల అనిపిస్తే చాలా అది అయిపోతూ ఉంటుంది. సర్వాభీష్ట ప్రదాయం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అనిపించిన దాన్ని శ్రమపడి సాధిస్తున్నాం. వాళ్ళకి అసలు లోపల అభీష్టం ఇది అని ఒక కోరిక వచ్చింది అంటే ప్రకృతి వెంటనే సమకూర్చి పెట్టేస్తుంది. అనుకోవటం ఆలస్యం, కాకపోతే అనుకోడు. ఆ సంకల్ప స్థితి కలుగుతుందన్నమాట. అంత ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈ కోరిక తీరగానే ఇంకోటి, ఆ కోరిక తీరగానే ఇంకోటి అంటూ దాంట్లో పరిగెత్తుతున్నాడు. కొన్ని పరిగెత్తినాడు ఏమైనా సుఖంగా ఉంటున్నాడా? అన్నీ పెట్టుకుంటున్నాడు, వస్తువులన్నీ ఇల్లంతా నింపుకుంటున్నాడు. తను తిరగటా ఖాళీ ఉండదు అని చెప్తారు స్వామివారు. కొత్త వస్తువులన్నీ కనిపిస్తూ ఉంటాయి. అన్నీ కావాలనిపిస్తుంది మనసుకు. మళ్ళీ వాటిని తెచ్చేసుకుంటాడు. పాత ఏమో మళ్ళీ ఎవరికి ఇవ్వబుద్ధి కాదు. అవేమో మళ్ళీ ఎంతో ఖరీదు పెట్టి కొనుక్కున్నాడు కదా, ఆ ప్లేస్ని ఖాళీ చేయడు. కొత్తవి తెచ్చేమో మళ్ళీ నింపుతాడు. ఆ ఇరుకులో తన తిరగటానికి ఖాళీ ఉండదు అంటారు అన్నమాట. అలాగే ఎవరికి ఇవ్వబుద్ధి కాదు, దాన్ని వదులుకోబుద్ధి కాదు, కొత్తదేమో కావాలంటుంది మనసు. అప్పుడు ఇల్లంతా నిండిపోతూ ఉంటుంది అన్నమాట. అలాగే దీని అంతరార్థం ఏంటి? మన మనసు కూడా అంతే అన్నమాట. మనసు ఏం చేస్తుంది? అంతకుముందు జరిగిపోయినవన్నీ గుర్తుపెట్టుకుంటుంది, వాటిని వదులుకోదు. మళ్ళీ అప్పటికప్పుడు వర్తమానంలో జరిగేవన్నీ నింపుకుంటుంది, మళ్ళీ కొత్తవన్నీ తెచ్చి నింపుకుంటుంది. వీటిల్ని వదులుకోదు. పాతవి తీసేయదు, అవి వచ్చి తిరుగుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి. ఈ కొత్త విషయాలు రోజువారీ జరిగేవి ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి. ఈలోపు భవిష్యత్తు భయపెడతా ఉంటుంది, ఊహిస్తుంది. మళ్ళీ ఏమైపోతానో ఏంటో అని స్వరూప జ్ఞానం లేదుగా, ఊహిస్తుంది. అప్పుడు అదేమైంది? ఇల్లు ఎలా అయితే ఫర్నిచర్తో నిండిపోయిందో అంతఃకరణ కూడా చెత్తపొట్టు అయిపోయింది. జరిగిపోయినవన్నీ నెవరేసుకుంటూ ఉంటుంది అనమాట. అవి తీసుకొస్తుంది. జరగబోయేవన్నీ ఊహించుకుంటూ ఉంటుంది. వర్తమానంలో మళ్ళీ దీనికి కారణాలు ఉంటాయిగా, ఎవరెవరు కారణం అవుతూ ఉంటారో వాళ్ళందరినీ నింపుకుంటుంది. ఏది వదిలిపెట్టదు. జరిగిపోయింది కదా, దాన్ని వదిలేయచ్చుగా. అసలు అది ఇప్పుడు లేదుగా, దాన్ని కూడా వదిలేదు. దాన్ని అట్టు పెట్టుకుంటుంది. పాత వస్తువులైనా సరే మనం పారేయకుండా ఎలా దాచుకుంటామో అట్లా. ఎప్పటికైనా పనికి వస్తేనే అని అట్టు పెట్టి నీళ్ళు నింపుకుంటాం. అదేవిధంగా మనసు కూడా జరిగిపోయిన వాటిని వదలదు. నేను వాళ్ళ వల్ల బాధపడ్డాను, వీళ్ళ వల్ల బాధపడ్డాను, వాళ్ళకి అది చేశాను, వీళ్ళకి ఇది చేశాను అన్నీ తిప్పుకుంటూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అది ప్రజెంట్లో లేదు కదా, అది అయిపోయింది, దాన్ని వదిలేయాలి. సగం కాస్త ఖాళీ అయింది. జరగబోయే అయిపో తెచ్చి పెడుతుంది. అది అసలు మన ముందు లేదుగా, ఊహిస్తోంది. ఇప్పుడు దానిని వదిలేయాలి. ఇప్పుడు నా ముందు లేదు అని చెప్పాలి దానికి, మనసుకి. జరిగిపోయింది తీసుకొచ్చింది, ఇది ఇప్పుడు అయిపోయింది కదా, నీతో నాకు అవసరం లేదనాలి. జరగబోయేదాన్ని తీసుకొచ్చింది, అది అసలు ఇప్పుడు మన కళ్ళ ముందు లేదు కదా, అవసరం లేదనాలి. అప్పుడు ముందు వర్తమానంలో ఉండటం వస్తుంది. వర్తమానంలో ఉండటం వస్తే అక్కడ ప్రజ్ఞ వికసిస్తుంది అన్నమాట. ఇవన్నీ ఉపాయాలు. ఈ విధంగా ఉంటే అప్పుడు అది జరిగేదాన్ని ఏం చెప్పారు అప్పుడు? నిత్యమా అనిత్యమా? దేన్ని పట్టుకుని తిప్పుతోంది అప్పుడు? వర్తమానంలో కూడా కదులుతోంది. అనిత్యమైన దానికి సంబంధించినవే ఆ నామరూప జగత్తుతోనే తాదాప్యత చెంది అక్కడ సుఖం లేదు, శాంతి లేదు అంటారు. ఇది లేనిదే అది లేనిదే, రెండు లేనివే. ఎందుకు కదులుతున్నాం అంటే పూర్వ సంస్కార బలం కదిలిస్తుంది అన్నమాట. అందరూ కదిలితే కదిలిస్తే కొంతమంది ఎవరైనా ఏదన్నా అంటే అన్నారు లేని దుల్లుకు వెళ్ళిపోతాం. కొంతమంది అంటే అసలు వదలం, అది తిరుగుతూ ఉంటుంది అన్నమాట లోపల. అంటే ఆ సంస్కారం, పూర్వ సంస్కార బలం అది. దాన్ని గుర్తించాలి. ఇక్కడ నేను రద్దు చేసుకోవాలి కదా. ఎవరైతే మన లోపల తీవ్రంగా తిరుగుతున్నారో
వాళ్ళ దగ్గర విడుదల అవ్వాలన్నమాట. వాళ్ళు మళ్ళీ తిరిగి జన్మ కారణం కాకుండా పూర్వజన్మలో ఉన్న ఫలితమే ఇక్కడ ఈ ఇంట్రాక్షన్ లింక్ కలుపుతోంది. మిగిలిన వాళ్ళు అందరి మీదకి వెళ్ళట్లేదే. అక్కడేమో సామాన్యంగా ఉంది, ఇక్కడ విశేషంగా ఉంది. అలాగే వస్తువులు కూడా కొన్నిటిని వదిలిపెట్టలేనంటుంది. అదంతా నిత్యానిత్య వివేకంతోనే తుడి చేయాలి. అందుకని సాధన చతుష్టయ సంపత్తి అంత అవసరం అన్నమాట. సాధన చతుష్టయ సంపత్తి లేనివాడు బుద్ధితో తెలుసుకుంటూ వెళ్ళినా కూడా అక్కడ నిలబడలేడు. తెలుసుకుందామని వెళ్ళేవాడికి కూడా ఇది రాకపోతే అర్థం కాదు. ఇంటి తెలుసుకుంటున్నాను అనుకుంటాడు కానీ ఏమీ అర్థం కావట్లేదు, అయోమయంగా ఉందంటాడు. కొంచెం తెలివి ఎక్కువ ఉన్నవాడు తెలుసుకుంటాడు, నిలబడలేడు. ఇలా ఉంటుంది అన్నమాట. అందుకే తారక మంత్రంలో 100కి 1,00,00,000 ఒకానొకడు అని చెప్పాడు. భగవద్గీతలో కూడా చెప్తారు కదా, బహునాం సహస్రేషు, వేలల్లో చెప్పుకొచ్చినది అని చెప్తారు. అందుకే అన్ని ఆయుధాలు మన మీద అప్లై చేసుకోవాలన్నమాట. సాంఖ్యము తారకము ఈ రెండు. సాంఖ్యం అంతా విచారణ, నిర్ణయము. తారకమేమో ఇంకా ఆ నిర్ణయించుకున్న విధంగా అనుభూతి తెచ్చుకోవడానికి దాన్ని ఎప్పుడు నిరంతరాయంగా అదే ధ్యాసలో ఉండటం అన్నమాట. ధ్యాసే ధ్యానంగా చేసుకోవటం తారకం. దానివల్ల ఏం సిద్ధించాలి? అమనస్కం, మనసు లేని స్థితికి వెళ్ళిపోవాలి. చాలా అమరులు మత్తుల వలె ప్రవర్తించినప్పుడు సుఖము, దుఃఖము మరియు ఉదాసీనతలను ఒకదాని తర్వాత ఒకటిగా అనుభవిస్తారు. అందుచేత మీ నిర్వికార అమర స్వభావంపై ఆవరించిన చంచల స్వభావాన్ని నశింపజేయాలి. చూడండి ఎలా హీనావస్థలో ఉంటారు. కొంతమందిని చూడగానే, వాళ్ళ ముఖంలో చూడగానే ఒక రకమైన నిర్లిప్తత, డిప్రెషన్ మైండ్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. లోపల అసక్తత, అది అసహాయత. నేనేమి చేయలేను వీళ్ళను అనే అసహాయత, నేను దీన్ని వదిలించుకోలేకపోతున్నాను అనే అసహాయత ఉంటుందన్నమాట. ఎదురు తిరిగి దాంతో పోరాడలేరు, బలం చాలదు. బలవంతంగా అందరిని ద్రాక్ష పళ్ళు పుల్లనలాగా అణిగుంటారు. ఆ లోపలదేమో దానికి నచ్చదు, అది లోపలదేమో ఏడుస్తూ ఉంటుంది. సహజంగా తనకు కావలసినట్టుగా తనకు అనుకున్నట్టుగా అక్కడ ఉండలేరు, తన బలం చాలదు. అప్పుడు ఎలా ఉంటారు వాళ్ళు? దీనంగా హీనంగా ఉంటారు. అంటే డిప్రెషన్ మైండ్ అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది అన్నమాట అక్కడ. సరే, అలా అని మనం అనుకున్నవన్నీ జరుగుతున్నాయి, మనకు తిరుగులేదు, ఏది అనుకుంటే అది అయిపోతుంది, అందరూ మనకు అనుసరణలో ఉంటారు, మన ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నారు. అప్పుడు ఏది డెవలప్ అవుతుంది? సుపీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది. నా అంతటి వాళ్ళు లేడు, అహంకారం పెరిగిపోతుంది. ఇలా ఉంటేనేమో ఇలా ఉంటాడు, అట్లా ఉంటేనేమో అన్నీ జరిగితేనేమో అలా ఉంటాడు. ఎట్లా మారుతాడు వీడు అసలు? ఎప్పుడు తెలుసుకుంటాడు? అన్నీ సమకూరితేనేమో నా అంతటి వాళ్ళు లేడు అంటాడు, అహంకారం పెరిగిపోతుంది. తనని ఎవరు గుర్తించకపోయినా, తను అనుకున్నది జరగకపోయినా దీనంగా ఉంటాడు. నేను అడిగిపోతున్నాను, నేను వీళ్ళని గెలవలేకపోతున్నాను అని ఆ మైండ్తో ఉంటాడు, బలహీనుడిలా అనుకుంటూ ఉంటాడు. ఈ రెండు కూడా మంచిది కాదన్నమాట. అందుకే భగవంతుడు ఏం చేస్తాడు? కాసేపు సుఖం, కాసేపు దుఃఖం పెట్టాడు, ఆనందాపుగా పెట్టాడు అన్నమాట. అంతా సుఖమే ఇచ్చేస్తే ఇంక వాడు పెరిగిపోతుంది అహంకారం. అంతా దుఃఖం పెడితే ఇంకెందుకు పనికి రాకుండా ఇక నా వల్ల కాదని కాడి కింద పడేస్తాడు. ఇప్పుడు ఈ రెండు ఆనందాపుగా పెడితే ఆలోచిస్తాడు, కాసేపు సుఖం, కాసేపు దుఃఖం ఎందుకు ఇలా వస్తుంది, దీనికి కారణం ఏంటి అన్నప్పుడు దాన్ని గుర్తిస్తాడు అన్నమాట. వివేకం
పనిచేస్తాం. అందుకని మనం నన్ను ఎవరూ గుర్తించట్లేదు, నా మాటకు అసలు విలువే లేదు అనుకున్నా అది దేనత్వం. నేను ఇంటి యజమానురాల్ని, అందరూ నేను చెప్పినట్టు వినాలి అనుకుంటే అది అహంకారం. ఆ రెండూ ఉండకూడదు అన్నమాట. రెండూ ఉండకూడదంటే ఏం చేయాలి? అప్పుడు దైవేచ్ఛతో జీవించాలి. ఏది జరిగినా సహనము, ఓర్పు, త్యాగము అనే లక్షణాలు పెంచుకోవాలి. అప్పుడు ఈ సృష్టి ధర్మం అంతా తెలుస్తుంది. అదే ఇందాక కూడా చెప్పారు. అలా ప్రశాంతంగా ఉంటే సృష్టి ధర్మం కూడా తెలియబడుతుంది. ప్రకృతితో మమేకం అవుతాడు, ఏకత్వంలోకి వెళ్తాడు. అప్పుడు ఎవరిని విమర్శించడు, ఇంకా నిందించడు. అంతకుముందు వీళ్ళ వల్ల సుఖం పోయింది, వాళ్ళ వల్ల సుఖం పోయింది అనేది కూడా పోతుంది. అది కూడా ఉంది. ఎందుకంటే తన ప్రశాంత స్థితిలో ఆ స్థితి నుండి చెదరడానికి ఇష్టపడడు ఎక్కువ. అప్పుడు ఎవరిని నిందించడు, ఎవరి జోలికి వెళ్ళడు. అలా తటస్థంగా ఉంటే అక్కడ నుండి ఆ శక్తి వ్యాపిస్తుంది అన్నమాట. ప్రకృతితో ఏకత్వంలోకి వెళ్తాడు. కొంతమంది చూడండి, ఫోన్లో వదిలేయండి, వాడికి తెలియక అలా చేశాడు అంటారు. తెలిస్తే చేయడు కదా, ఇలాగే అనిపిస్తుంది అన్నమాట. ఎవరిని చూసినా తెలిస్తే చేయరు కదా, తెలవక కదా అనిపిస్తుంది. మనం దాన్ని సాధించడానికి ఎంత శ్రమ పడ్డాం ఆ మనసును దాటడానికి. మరి తెలిసి మనం దాటడానికి ఎంత శ్రమ పడితే, ఎంత చెప్పినా నువ్వు నా మాట వినవేంటే అని ఆ మనసుతో మాట్లాడుకోమను. అది మనకు అల్లిమవటం లేదు, ఇంకా మనల్ని అది కిందకే లాగుతోంది అనుకున్నప్పుడు దాన్ని మళ్ళీ పైకి లాక్కుంటా అది మళ్ళీ కిందకి లాగుతూ ఉంటే, ఎందుకే నువ్వు నా మాట వినవు అని దాంతో ఎలా చెప్తామో, మనం ఎంత శ్రమ పడ్డామో మనసును అధిగమించడానికి. తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు? అయ్యో వాళ్ళకి తెలియటం లేదు కదా అనుకుంటారు. తెలిస్తే చేయరుగా, ఆనందం అందులోనే ఉందనుకుంటున్నారు. అంతకుపూర్వం మనం అలాగే అనుకున్నాంగా. ఇప్పుడు అక్కడ కూడా మనసు పనిచేస్తుంది అంతే. అందులోనే సుఖం ఉంది, అందులోనే ఆనందం ఉందని తీవ్రంగా గట్టిగా పోటీ పెడుతున్నారు అక్కడ. మళ్ళీ వాళ్ళని విమర్శిస్తే ఎక్కడ ఉంటాం? అంటే మనం సరిగ్గా సాధన చేయలేదని అర్థం అన్నమాట అక్కడ. తెలిసిన వాళ్ళకి అది ఎంత కష్టమో ఆ మనసును అధిగమించడం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ కృపతోనే గురువులు బోధనలు చెప్పేది. ఎందుకు చెప్తారు? తెలియక అలా పడిపోతున్నారు కదా, తెలిస్తే పడరు కదా అని ఆ కృపతో చెప్తారు అన్నమాట. చెప్తారు. ఆత్మకు నిజ స్వభావమైన నిత్యానందాన్ని కనుగొన్నప్పుడు జీవితానుభవాలు ఆనందకరమైన, దుఃఖదాయకమైన, అవినాశి అయిన ఆ ఆనందం మీతోనే ఉంటుంది. కూలిపోతున్న ప్రాపంచిక సౌఖ్యాల పెళపెళ ధ్వనులను లెక్క చేయక మీ ఆనందం చెక్కు చెదరకుండా నిలుస్తుంది. ఏ అనుభవాన్నైనా భగవద్ ఆనందంతో స్వీకరించగలరు. ఇంద్రియ విషయాలపై ఆసక్తి లేక యోగి నిత్య నూతన ఆత్మానందాన్ని అనుభవిస్తాడు. ఆత్మ పరమాత్మతో ఐక్యత చెందగా అతడు నాశరహితమైన ఆనందం పొందుతాడు. ఇది భగవద్గీత 5వ అధ్యాయం 21. ఇప్పుడు ఇదంతా కూడా దాన్ని రాసుకోండి. ఇప్పుడు చెప్పింది పాయింట్అవుట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఉంటే మన సాధన ఫలించినట్లు, ఇలా లేకపోతే మన సాధన సరిగ్గా లేనట్లు. ఇప్పుడు చదివిన వాక్యాలన్నీ నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని ఈ చివరి చెప్పింది ఆనందమే తన స్వరూపం అని తెలిసిన వారు ఇంకా దాంట్లోకి దిగరు. అది మురికి అని తెలిసాక మురికి అని చదవండి. ఆత్మకు నిజ స్వభావమైన నిత్యానందాన్ని కనుగొన్నప్పుడు అది మన స్వరూపం
మన స్వరూపం నిత్యానందమని కనుగొన్నప్పుడు అది తర్వాత జీవితానుభవాలు ఆనందకరమైన దుఃఖదాయకం. అప్పుడు శరీర ధర్మంగా వచ్చే ప్రారంభ సుఖాలు, అది సుఖమైన దుఃఖమైన అవినాశి, అది అవినాశి అయిన ఆనందం మీతోనే ఉంటుంది. ఇవి సుఖ దుఃఖాలు వస్తూ పోతూ ఉంటాయి, మార్పు చెందని ఆనందం మనతోనే ఉంటుంది. మన స్వరూపం అది, మన స్వరూపం. ఇవి వస్తూ పోతూ ఉన్నాయి. దానికి ఏం చెప్తారు వివేక్ చూడమణిలో? మనకు ఒక అనారోగ్యం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, దానికి మందులు వేసాము, పోయింది. మనం ఏమంటాం? ఇప్పుడు ఆరోగ్యం వచ్చింది అంటాం. ఆరోగ్యం ఎప్పుడూ ఉన్నది, అనారోగ్యం వచ్చింది, పోయింది. ఇలా ఆనందాపుగా సుఖ దుఃఖాలని విడిగా చూస్తాడనమాట. అదంతా మనసు కదా అని. దానితో కలవకపోయేసరికి దానికి బలం ఇచ్చేవాడు లేడుగా. కలిస్తే కదా అది ఊపేది. ఇప్పుడు ఆ ఇది మనసు అని గుర్తించి కలవడగా, ఇంకా అదేం చేస్తుంది? బలహీనం అవుతుంది. ఎక్కడ పుట్టిందో అక్కడే పడిపోతుంది. అంటే లేనిది అవుతుంది అంటారు. అది కూలిపోతున్న ప్రాపంచిక సౌఖ్యాల ఈ ఆనందం చుట్టూ చూడకుండా ఉంటుంది. ఏ అనుభవాన్ని అయినా కూడా భగవద్ ఆనందం. నెమ్మదిగా చదవండి. చదివేటప్పుడు కూడా బాగానే చదివారు. కూలిపోతున్న ప్రాపంచిక సౌఖ్యాల కూలిపోవటం అంటే ఏంటి? అవి శాశ్వతంగా ఉండట్లా, అంటే వస్తున్నాయి పోతున్నాయి. పెళ్ళ ధ్వనులు అంటే ఆ వచ్చిన సమయంలో మాత్రం ఒక పెద్ద భీకర యుద్ధం చేపిస్తున్నాయి అన్నమాట మనతో. అంటే ఒక తుఫానుని సృష్టి చేస్తున్నాయి వచ్చినప్పుడు. దాంతో భీకరంగా పోరాడుతున్నాం. తుఫాన్లు ఎలా అల్లల్లాడతామో అలా ఆ సమయంలో ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా అధిగమించాలని పోరాడతాం. కానీ ఆనందమే తన స్వరూపం అని తెలిసిన వాడు ఏం చేస్తాడు? నిత్యానిత్య వివేకం తెలిసింది కదా, అది లేనిదే. లేనిదానికి ఎంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తాడు అన్నమాట. సరే ఎంతసేపు అలా చేస్తావు చెయ్యి అని దాన్ని చూస్తూ ఉంటాడు. అలా చూసినాడికి వస్తుంది పోతుంది, పోరాడినాడికి వస్తుంది పోతుంది. కానీ ఈ లోపల పోరాడినాడేమో అలసిపోతాడు, చూసినాడేమో ప్రశాంతంగా ఉంటాడు. అంతే తేడా. సాక్షిగా చూసేవాడేమో ప్రశాంతంగా ఉంటాడు, దాంతో భీకర యుద్ధం చేసినాడేమో అలసిపోతాడు. కాబట్టి ఏ అనుభవం అయినా, అంటే సుఖమైన దుఃఖమైన భగవద్ ఆనందంతోనే స్వీకరించగలుగుతాడు. అది భగవంతుని ఇచ్చే ప్రకారం ఇలా ఉంది. తిరిగి సత్వగుణంతో ఉంటాడనమాట. సత్వగుణం ఏం చేస్తుంది? సహనం, ఓర్పు కదా. ఇదంతా దైవేచ్ఛగా జరుగుతుంది. ఈశ్వరానుగ్రహం. ఏది జరిగినా ఈశ్వరానుగ్రహం. తాను నిత్య నూతన ఆనంద స్వరూపుడు. ఈశ్వరానుగ్రహం ఎందుకు అంటున్నాడు? ప్రకృతి అంతా కూడా ఈశ్వర సృష్టి కాబట్టి ఇదంతా ప్రకృతి. అంటే పూర్వజన్మ కర్మ జరుగుతోంది ఇప్పుడు, ప్రారంధం. అక్కడ ఈశ్వరుడు అంటే యోగ వాసిష్టంలో ఏం చెప్పాడు? విధి. ఈశ్వరుడు అంటే మళ్ళీ ఎవరో ఇంకో భగవంతుడు లేడు. విధి మన పూర్వ కర్మ, అదే ఈశ్వరుడు. ఏంటి నవ్వుతున్నా? చాప్టర్ ఏంటంటే విధి అంటే ఏమిటి, విధి అంటే ఏమిటి అనేది నెక్స్ట్ చాప్టర్. అవునా? కంప్లీట్ విధి అంటే ఏమిటి అంటే అది కూడా చెప్తున్నారు. మనకు అలవాటే కదా తర్వాత వచ్చేయటం. అదే విధి అంటే ఏమిటి అనేది అసలు చాప్టర్, పెద్ద చాప్టర్ ఉంది. అంటే ఇప్పుడు దాకా మరి మళ్ళీ అక్కడ పొరపాటు అభిప్రాయం పడతాం అన్నమాట. అసలు
ఈశ్వరుడు ఈశ్వరుడు అంటారేంటి మరలా అంటే అక్కడ ఈశ్వరుడిని ఎలా తీసుకోవాలి? యోగ వాసిష్ఠలో భగవంతుడు నా కోరికలన్నీ తీరుస్తాడు, నేను అనుకున్నవన్నీ చేసి పెడతాడు అనుకునే భగవంతుడు కాదు. భగవంతుడు ఆనంద స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, సత్యస్వరూపుడు. ఆయన కేవలం ఆధారంగా ఉన్నాడు అంతే. ఈ మనోబుద్ధులు వీటన్నిటికీ శక్తినిచ్చేవాడుగా ఉన్నాడు. దాన్ని వినియోగించుకుని మనం వివేకంతో జీవించాలి. కానీ భగవంతుడు ఏదో చేశాడంటే భగవంతుడు ఏం చేస్తాడు? బుద్ధి పరిధులు వివేకంతో ఉండాలి. ఎవరన్నా మనల్ని ఏదన్నా బాధించేటట్లుగా మాట్లాడితే మనకు హృదయం బాధపడింది అంటే మనం ఇతరులను అలా మాట్లాడకూడదని మనం తెలుసుకోవాలి. అది వివేకం. వాళ్ళు చేసిందే మనం చేస్తే ఇంకా అవివేకే. ఇద్దరు ఒకటయ్యారు. వాళ్ళు మనల్ని బాధ పెడుతున్నారని మనం మరలా వెంటనే అంటే ఏమయ్యాడు? అవివేక అయిపోయాడు. వివేకం ఏది? మరి నా మనసు బాధపడుతుంది కదా, అలా నేను అవతల వాళ్ళని బాధించకూడదు కదా అనుకోవాలిగా. అనుకుంటే దేవుడే, దివ్యం. అక్కడేమనుకుంటాడు? నేను ఎందుకు ఇలా నోరు మూసుకుని ఊరుకోవాలి, అలా ఊరుకుంటే నన్ను పనికిరాని దాన్ని పిచ్చిదాన్ని అంటారు కదా అనుకుంటాడు. అహం పనిచేస్తుంది. తెలిసి అనుకున్నవాడు అనుకోడు, తెలిసినవాడు. దివ్యత్వంతో ఉన్నవాడు సహజంగా ఉంటాడు. ఇప్పుడు ఈశ్వర ఇచ్చగా జీవించటము అంటే విధి ప్రకారం జీవిస్తాడు అన్నమాట. కర్మ ఎలా నడిపిస్తుందో దానిని చూస్తాడు. మళ్ళీ ఏ భగవంతుడు నడుపుతున్నాడు అంటే మళ్ళీ అజ్ఞానం అయిపోతుంది అన్నమాట. భగవంతుడు కేవలం ఆధారంగా ఉన్నాడు అంతే. భగవంతుడు ఏమీ నడపటం, అసలు భగవంతుడు ఏం చేయటం. విధి నడుపుతాం. పూర్వం అజ్ఞానంలో చేసుకున్న కర్మ ఇప్పుడు నడుపుతాం. ఆ నడిచేదాన్ని అది ఎవ్వరూ ఆపలేరు అన్నమాట. హరిహరాదులు కూడా ఆపలేరు, గురువు కూడా మార్చలేడు. వచ్చి నిలిచిన ఆగదీతను. కాబట్టి అతను పోయేలోపు దానికి ఏమేమి జరగాల్సినవి ఉన్నాయో అవన్నీ జరుగుతూ ఉంటాయి. సుఖం వచ్చిందా, ఓ ఈశ్వరానుగ్రహం. దుఃఖం వచ్చింది, ఈశ్వరానుగ్రహం. ఇది నడుపుతామండి కర్మలు. భగవద్గీత 5వ అధ్యాయంలో 21వ శ్లోకం విధించారు మా దగ్గర భావం. ఇంద్రియ విషయాలపై ఆసక్తి లేక యోగి నిత్య నూతన ఆత్మానందాన్ని అనుభవిస్తాడు. ఆత్మ పరమాత్మతో ఐక్యత చెందగా అతడు నాశరహితమైన ఆనందం. ఇంకా అక్కడ తెలవాల్సింది తెలిసింది, నశించేది తను కాదు. ఇప్పుడు కదిలే వాటిలో తాను కదలని వాడిగా ఉన్నాడు. ఇప్పుడు కదిలేవన్నీ నశించేవి, పరిణామం చెందేవి. అదంతా మాయ. అలా చూస్తాడు. టైం అయిపోయిందా? సరే.